ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కొమ్మినేని శ్రీనివాసరావు. అయితే బెయిల్ తిరస్కరణకు గురైంది. ఆయన సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయాలి. కానీ ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అక్కడ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. అయితే దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంత రెడీ హ్యాండెడ్గా వీడియోలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి దానిని సమర్థించిన కొమ్మినేనికి ఎలా బెయిల్ ఇస్తారని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అసలు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిందట సాక్షి ఛానల్ డిబేట్లో నిర్వహించారు. ఆ కార్యక్రమం నిర్వాహకుడిగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని ఉన్నారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు ఆ డిబేట్లో పాల్గొన్నారు. అమరావతిలో ఆ తరహా మహిళలు ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిని సమర్థిస్తూ మాట్లాడారు కొమ్మినేని. అది విపరీతంగా వైరల్ కావడం, అమరావతి రైతుల ఫిర్యాదు చేయడంతో కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. తర్వాత జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్టు కూడా జరిగింది. అయితే కోర్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కొమ్మినేని. అయితే బెయిల్ తిరస్కరణకు గురైంది. అయితే బెయిల్పై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్షపాత ధోరణితో రాజకీయ కక్షతో మీడియాలో డిబేట్లు నిర్వహించే కొమ్మినేనికి ఎలా బెయిల్ ఇస్తారని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. ఆయనకు బెయిల్ లభించడం వెనుక వైసీపీ పార్టీ పరపతి ఉందని అనుమానిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు అన్నది అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ విశాల దృక్పథంతో మాత్రమే తీర్పులిస్తారు. సాధారణంగా రాష్ట్రంలో ఉండే కోర్టులకు ఇక్కడ పరిస్థితులు తెలుసు. ఇక్కడ మనుషులు వ్యవహరించే తీరు తెలుసు. అందున మీడియా రంగంలో ఉన్న వారికి నిత్యం చూస్తూ ఉంటారు. అందుకే ఇక్కడి కోర్టులో కొమ్మినేనికి బెయిల్ లభించలేదు. అయితే సుప్రీంకోర్టులో జాతీయ స్థాయిలో ఉంటుంది. దానిపై పనిభారం ఉంటుంది. ఆపై ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియా రంగంపై ఉక్కుపాదం మోపితే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు రెచ్చిపోతాయని సుప్రీం భావించి ఉండవచ్చు. అందుకే కొమ్మినేనికి బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్క మాట మాత్రం నిజం, కొమ్మినేని డిబేట్లు వ్యవహరించే తీరు రాజకీయ పక్షపాతంగా ఉంటాయి. అది ఎవరూ కాదనలేని నిజం. అయితే దానిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోదు. ఈ దేశ విశాల ప్రయోజనాలు, వ్యవస్థల రక్షణ వంటి వాటిని ప్రాధాన్యతగా తీసుకుంటుంది. అందుకే కొమ్మినేని విషయంలో చాలా రకాల వార్నింగులు ఇచ్చింది. మరోసారి అటువంటి తప్పిదాలు వద్దని హెచ్చరించింది. ఒక మాటలో చెప్పాలంటే కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో ఆయనను వ్యతిరేకించే వారికి ఈ తీర్పు వ్యతిరేకంగా భావించవచ్చు. కానీ సర్వోన్నత న్యాయస్థానం విశాల దృక్పథంతో తీర్పులిస్తుందన్న విషయాన్ని మాత్రం గ్రహించాలి.